రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోసారి స్పష్టం చేశారు. కేవలం 9 రోజుల్లోనే 8,744.13 కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా రైతుల పట్ల తమ నిబద్ధతను మరోసారి నిరూపించుకున్నామన్నారు. గత ప్రభుత్వంలో ఒకే సీజన్ నిధుల కోసం 169 రోజులు పట్టిన సందర్భం ఉన్నా ఇప్పుడు కేవలం 9 రోజుల్లోనే పూర్తి చేయడం చరిత్రలో నిలిచిపోయే ఘనత అన్నారు భట్టి. అది కేవలం కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుందన్నారు భట్టి విక్రమార్క. తమది మాటల ప్రభుత్వం కాదని బాధ్యత కలిగి ఉన్న ప్రజా ప్రభుత్వమని, రైతుకు అండగా నిలిచే ఇందిరమ్మ ప్రభుత్వమని వెల్లడించారు. ఈ మేరకు భట్టి విక్రమార్క తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. అందులో గత ప్రభుత్వంలో నిధుల విడుదలకు ఎంతకాలం పట్టింది, ప్రస్తుతం ఎంతకాలం పట్టింది అనే వివరాలను పేర్కొన్నారు. మిగులు బడ్జెట్తో ప్రభుత్వాన్ని అప్పగిస్తే గత పాలకులు రైతు బంధు నిధులను ఏనాడు సక్రమంగా పంపిణీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగులు బడ్జెట్ ఉన్న రైతు బంధు నిధుల మొత్తం తక్కువే అయినా కూడా పంపిణీకి ఒక్కో సీజన్లో సుమారు 5.5 నెలల పాటు సమయం తీసుకున్నారని ఆయన మండిపడ్డారు. అదే ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 8 లక్షల కోట్ల లోటు బడ్జెట్ ఉందని వివరించారు. రైతు భరోసా కింద గత ప్రభుత్వంతో పోలిస్తే ఎకరాకు 2,000 అదనంగా కలిపి 12,000 ఇవ్వాల్సిన సందర్భం ఉందన్నారు. ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను తక్కువ సమయంలోనే గాడిలో పెట్టి పెద్ద మొత్తంలో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. కేవలం 9 రోజుల్లో 8,744.13 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసి దేశ చరిత్రలోనే రికార్డు సృష్టించినట్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోసారి స్పష్టం చేశారు. కేవలం 9 రోజుల్లోనే 8,744.13 కోట్లు రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా రైతుల పట్ల తమ నిబద్ధతను మరోసారి నిరూపించుకున్నామన్నారు. గత ప్రభుత్వంలో ఒకే సీజన్ నిధుల కోసం 169 రోజులు పట్టిన సందర్భం ఉన్నా ఇప్పుడు కేవలం 9 రోజుల్లోనే పూర్తి చేయడం చరిత్రలో నిలిచిపోయే ఘనత అన్నారు భట్టి. అది కేవలం కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుందన్నారు భట్టి విక్రమార్క. 2018-19 వానాకాలం సీజన్ కు సంబంధించి 2018 మే 1వ తేదీన రైతులకు పెట్టుబడి సాయం వేయడం ప్రారంభిస్తే 2018 సెప్టెంబర్ 15 నాటికి పూర్తి చేశారన్నారు. 5,237.56 కోట్ల నిధులను జమ చేసేందుకు 128 రోజుల సమయం తీసుకున్నారని విమర్శించారాయన. అలాగే 2018-19 యాసంగి సీజన్ కు సంబంధించి 2018 అక్టోబర్ 20వ తేదీన పెట్టుబడి సాయం వేయడం ప్రారంభిస్తే 2019 మార్చి 30 నాటికి పూర్తి చేశారన్నారు. యాసంగి సీజన్లో 5,248.80 కోట్ల నిధులు జమ చేసేందుకు 161 రోజుల సమయం తీసుకున్నారని చెప్పారు. 2023-24 వానాకాలానికి సంబంధించిన రైతు బంధు నిధులను 2023లో జూన్ 26న ప్రారంభిస్తే 7,637.91 కోట్ల నిధులను జమ చేసేందుకు 108 రోజుల సమయం తీసుకున్నారన్నారు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం రైతు భరోసా నిధులు వేయకపోతే ప్రజాప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టగానే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన 4 రోజుల్లోనే రైతు భరోసా నిధులు జమ చేయడం ప్రజాప్రభుత్వం నిబద్ధతను తెలియజేస్తోందని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.